హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను మీతో నల్ల శనగ గుగ్గుళ్ళండి. ఈ రెసిపీ షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ శనగలు నేను కడుక్కొని నానబెట్టుకుంటున్నానండి. ఒక 4 అవర్స్ నానాలివి. మనకు నల్ల శనగలు వచ్చేసి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, చాలా హెల్తీ. ఇవి నానాయండి. ఒక 4 అవర్స్ నానాయి. ఇప్పుడు నేను కుక్కర్‌లో వేసేసుకుంటున్నాను. అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేస్తున్నాను. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక విజిల్ సరిపోతుంది. గుగ్గుళ్ళు కాబట్టి ఎక్కువ ఉడకవసరం లేదు. 1 విజిల్ సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా ఉండాలి. ఇది స్నాక్ టైమ్ టీ టైమ్ స్నాక్‌గా తీసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకున్నా అండి. తిరగమాత పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అండ్ ఎండుమిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఎక్కువ రోస్ట్ చేసుకోవట్లేదండి. లైట్‌గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బావుంటుంది. దీనిలో నేను నల్ల శనగలు కూడా వేసేసుకుంటున్నానండి. అండ్ ఒకసారి కలిపేసుకుంటాను. ఎక్కువ స్పైసెస్ ఏమీ అవసరం లేదు. ఇలానే టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది కావాలంటే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా లైట్‌గా తీసుకోవచ్చు. అండ్ డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. ఎక్కువ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఇది తీసుకోండి. అంతే అండి. మన శనగ గుగ్గులు రెడీ అయిపోయాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.